తన భర్తపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతా మహాలక్ష్మి ఆందోళనకు దిగారు. షర్మిల బస్ చేసిన క్యాంప్ ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్ ఆర్టీపీకి చెందిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. షర్మిల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శంకర్ నాయక్ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే ఆందోళన విరమించాలని పోలీసులు సూచించారు. కాగా నెల్లికుదురు మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి ఎవడొస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న మోసాలను ఎత్తి చూపిస్తుంటే భయంగా ఉందా అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంచెం లాగా వాళ్ళు తిరిగి ఏదో చేస్తామంటారు. ఈ ఆంధ్ర వలసవాదులు కొంచెం లాగా వాళ్ళు తిరిగి ఏదో చేస్తామంటారు. మీరు మనుషులైతే మీకేమన్నా క్యారెక్టర్స్ ఉంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారో అనేది చెప్పాలి. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జ కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటికో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. మీరు